రాష్ట్రంలో గొల్లకుర్మల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టుందని శ్రీహరి యాదవ్ తెలిపారు. అభివృద్ధి కోసం ప్రయత్నించిన గొంతుకు లేకుండా పోయిందని, గతంలో బీఆర్ఎస్ పార్టీ గొల్లకుర్మలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని, గొల్లకుర్మలకు సబ్సిడీతో గొర్రెలను ఇస్తే ప్రజలు మరిచారని ఆరోపించారు. అభయహస్తంతో ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మార్చేలా చేసిందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర బడ్జెట్లో గొల్లకుర్మలకు కనీసం నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. మన గొంతును అసెంబ్లీలో వినిపించాలని, ఆర్థికంగా సామాజికంగా పక్షపాతిగా సీఎం చూపించారని ఎద్దేవా చేశారు. కేబినెట్లో గొల్లకుర్మలకు స్థానం కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రియమైన ప్రజలారా, నేడు మా యాదవ్ విద్యావంతుల వేదిక జిల్లా కార్యదర్శి మామిళ్ళ రాము యాదవ్ గారు, ఉమ్మడి మెదక్ జిల్లా అఖిల భారత యాదవ సభ మాజీ అధ్యక్షులు పయ్యావుల రాములు యాదవ్ గారు, సిద్దిపేట జిల్లా అఖిల భారత యాదవ సభ ప్రస్తుత జిల్లా అధ్యక్షులు మా సోదరులు మామిళ్ళ అయ్యయ్య యాదవ్ గారితో కలిసి నేను మీ పోచిపోయిన శ్రీహరి యాదవ్, అఖిల భారత యాదవ సభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ప్రియమైన ప్రజలారా, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గొల్లకుర్మల పరిస్థితి, యాదవుల పరిస్థితి, పశుపాలకుల పరిస్థితి ఎట్లా ఉందంటే పేనం మీకెళ్ళి పొయ్యిలబడ్డట్టుంది. 1952 మొదటి సార్వత్రిక ఎన్నికలు కానీ, లేదా ఆనాటి హైదరాబాద్ రాష్ట్రంలో కానీ, ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 1956 నుంచి 2014 వరకు కానీ, 2014 నుంచి నిన్న 2023 డిసెంబర్ వరకు కానీ పశుపాలకుడు లేని మంత్రివర్గం ఉండేది కాదు. ఖచ్చితంగా క్యాబినెట్లో పశుపాలకుడు ఉండేవాడు. గొల్లన కుర్మన అవకాశాన్ని బట్టి గొల్ల కుర్మలు ఇద్దరు. ఖచ్చితంగా ఒక పశుపాలక సంస్థకు సంబంధించి, మా సామాజిక వర్గానికి సంబంధించి ఒక మంత్రి ఉండేవాడు. కానీ ఒక రకంగా ఇది మాకు చీకటి కాలం అయిపోయింది కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత. 2014 నుంచి 2023 వరకు జరిగినటువంటి 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ఓ 5 ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ, రాజ్యసభ సభ్యుడు, ఓ క్యాబినెట్ మంత్రి, ఓ 3 చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, ఓ మేరకైనా రాజకీయం, మొత్తం మా జనాభా నిష్పత్తి ప్రకారం కాకపోయినా ఓ మేరకైనా రాజకీయ ప్రాతినిధ్యం ఉండేది. దానివల్ల మా ఆర్థికానికి సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ పనుల గురించి చర్చించడానికి మా వైపున ఒక గొంతు ఉండేది. అది అసెంబ్లీలో అయినా, పార్లమెంట్లో అయినా, క్యాబినెట్లో అయినా. ఇవాళ మా వైపున గొంతు వినిపించడానికి క్యాబినెట్లో ఎవరు లేరు. అసెంబ్లీలో ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే, ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే ఉంటే ఇవాళ పూర్తి స్థాయిలో గొంతు విప్పే పరిస్థితి లేదు. ఒక 2 సార్లు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం రావడానికి గొల్లకుర్మలే ప్రధాన కారణం, ముఖ్య పాత్ర పోషించిందని చెప్పి మీలాంటి అనేక మీడియా ఏజెన్సీలు, సంస్థలు చేసినటువంటి సర్వే రిపోర్ట్లలో చెప్పినాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో రావడం వెనుక పూర్తి స్థాయిలో గొల్లకుర్మలు అండగుండి అధికారంలో తీసుకొచ్చినాను. కానీ అదే టీఆర్ఎస్ సర్కారు 7,62,000 మంది లబ్ధిదారులకు, 7,62,000 మంది లబ్ధిదారులకు గాను ఒక 4 లక్షల మందికి అవకాశాలు కల్పించి, ఇంకో 3 లక్షల మందికి గొర్రెలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక చేసిన లబ్ధిదారులకు రుణాలు ఇవ్వలేకపోయింది. 4 లక్షల మందికి సంబంధించి ఓ 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ పథకాన్ని కొనసాగించే క్రమంలో అందులో ఉన్నటువంటి లోపాలని, లోపభూయిష్టమైన విధానాన్ని ఎండగడుతూ కాంగ్రెస్ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్, మేము కేసీఆర్ లాగా ఆంధ్రాకో, కర్ణాటకకో, మహారాష్ట్రకో పోయి గొర్రెలు తెచ్చుకోవడము, ఈ గొర్రెల కోసం మీరు తిరిగి తిప్పలవడము, 1,75,000, 1,25,000 కాదు, 2 లక్షలు డైరెక్ట్ డిబిటి, డైరెక్ట్ బెనిఫిషరీస్ ట్రాన్స్ఫర్, నగదు బదిలీ ద్వారా ప్రతి లబ్ధిదారునికి మేము 2 లక్షల రూపాయలు నగదు బదిలీ చేస్తామని, కేవలం గొల్లకుర్మలకు గొర్రెలు కాసుకున్నాడు, మేకలు కాసుకున్నాడు, ఆవులు, బర్రెలు మేపుకుడు, గొర్రెలు, బర్రెలు కాదు, మీకు నచ్చిన పని, వచ్చిన పని, నచ్చిన చోట చేసుకునే విధంగా 10,000 కోట్ల రూపాయలతో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మీకు పూర్తి స్థాయిలో బడ్జెట్ కేటాయిస్తాము, ఒక కార్పొరేషన్ చైర్మన్ ఏర్పాటు చేస్తాము అని చెప్పి మాట చెప్పింది. బహుశా అది కూడా కారణం అయి ఉంటుంది. మరోవైపు 82,000 మంది 43,750 రూపాయల చొప్పున డీడీలు కట్టి ఉన్నారు. అంటే 43,750 రూపాయల చొప్పున 82,000 మంది ప్రభుత్వం దగ్గర కలెక్టర్ల ఖాతాలలో మా డబ్బులు ఉన్నాయి. గత సంవత్సరంన్నర కాలంగా గత సర్కారు లోన్ ఇవ్వలేదనే కోపం మీదనే, మా డబ్బులు పెట్టుకొని మాకు ఇవ్వలేదనే కోపం మీద, అసహనంతో ఈసారి ప్రధానంగా గ్రామీణ ప్రాంతంలో గొల్లకుర్మలంతా కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు అనేది అనేక పత్రికలు, మీడియా ఏజెన్సీల ద్వారా వచ్చిన రిపోర్ట్లలో మీ అందరూ తెలిసిన విషయం. పెట్టని దాన్ని పెట్టకనే పాయే, పెట్టిన దాన్ని కంప్లైంట్ పెట్టకపోయా అని చెప్పి కోపంతో రేవంత్ సర్కార్కు అండగా నిలబడ్డారు గొల్లకుర్మలు. కానీ ఇలా రేవంత్ ఆనాడు అభయహస్తం అని ఇచ్చాడు. ఖచ్చితంగా మీకు 2 లక్షల నగదు బదిలీతో పాటు 10,000 కోట్ల రూపాయలతో మీకు నా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అని చెప్పిండు. ఆ అభయహస్తం కాస్త ఇలా
నిన్న బడ్జెట్ మీరు పరిశీలించినట్టయితే అభయస్తం కాస్త మాకు మొండి చేయండి. ఇప్పుడు శుష్క వాగ్దానాలు, శూన్య హస్తాలు. వాగ్దానాలు అయితే డోకాలని వాగ్దానాలు ఇచ్చారు, కానీ అమలు కాడికి వచ్చే వరకు శూన్య హస్తాలంటే ఖాళీ చేతులతోటే మొండి చేయి అంటున్నాం. అందుకు దాన్ని మొండి చేతితోటి ఇవాళ నిన్న బడ్జెట్లో తెలంగాణలో 18% ఉన్న గొల్ల కుర్రలో ఊసే లేదు, పేరు కూడా ఎత్తడం లేదు. కానీ పేరేమో ప్రజాప్రభుత్వం అంటున్నారు, ప్రజాపాలన అంటున్నారు. మరి మీ ప్రజాపాలనలో, మీ ప్రజాప్రభుత్వంలో మేము లేమా? అంటే పశుపాలకులకు మినాయింపు ఇచ్చినటువంటి ప్రజాపాలన ఇది. మీ ప్రజాప్రభుత్వంలో మేము పశుపాలకులం భాగస్వామ్యం కాదా? 18% ఉన్నటువంటి పశుపాలకుల పట్ల మీ నిర్లక్ష్య వైఖరిని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఓ ప్రియమైన గొల్లకుర్మ యాదవ నాయకులారా, యోధులారా, ఆలోచించండి, పరిశీలించండి. ధిక్కారాన్ని నిర్మించేటటువంటి స్వభావము మన జాతి రక్తంలోనే ఉంది. నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో దొడ్డి కొమరయ్య అమరత్వం అయితేనేమి, మలివిడత పోరాటంలో సాంబశివుడు, బెల్లలిత, రాముడు లాంటి అనేక మంది నాయకులైతేనేమి, అనేక మంది విద్యార్థి యోధులు, బహుజన యోధులు, ప్రధానంగా మన పశుపాలకు సంతతించి మనకు ఉన్నదే ధిక్కార స్వరం. పోరాటంలో అన్ని రకాలుగా రాడుదైనటువంటి జాతి మనది. కాబట్టి ఇంత నిర్లక్ష్యాన్ని ఎట్లా సహిద్దాం? 5 ఎమ్మెల్యేలకు 1 ఎమ్మెల్యే అయిపోయాడు, 2 ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. క్యాబినెట్లో అడియాసలు అయినాయి, క్యాబినెట్లో మన తరఫున మాట్లాడేటోడు లేడు. కాబట్టి మన తరఫున నోర్లేడు జీవాలు కాసే మనము నోర్లేడు వాళ్ళుగానే ఉందాము. ఖచ్చితంగా నోరు తెరిచి మన వాయిస్ని రైజ్ చేద్దాం. రైజ్ యువర్ వాయిస్. గట్టిగా మన మాట గట్టిదనాన్ని నింపిద్దాం, గట్టిగా మాట్లాడదాం. ఖచ్చితంగా ప్రజాపాలన ముసుగులో 1-2 సామాజిక వర్గాలు మాత్రమే. మొన్న క్యాబినెట్లో చూసుకుంటే 4% లేని సామాజిక వర్గం 40% పదవులు అనుభవిస్తుంది. 4% లేని సామాజిక వర్గం 40% కార్పొరేషన్ పదవులు, కీలకమైన పదవులు అన్నింటిలో 4% లేని సామాజిక వర్గం 40% అన్ని రకాల పదవులు అనుభవిస్తుంది. కానీ 18% ఉన్న మనకు 1% కూడా అవకాశం లేని పరిస్థితిని చూస్తూ ఊరుకుందామా? మొన్న పార్లమెంట్ ఎన్నికల